ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా అయితే నాకు తెలిసి అయితే అంత సూటబుల్ కాదు అనిపిస్తుంది. ఓకే. అంటే స్టాండర్డ్ పర్సన్ అయితే కాదు. దాన్ని కంపేర్ విత్ తెలంగాణలో విజయ్తో పోల్చుకున్నా కానీ తమిళనాడులో విజయ్తో పోల్చుకుని అతనికి ఉన్నటువంటి స్ట్రాటజీస్ ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు లేవు అనిపిస్తుంది. ఇప్పుడు నేను అదే ప్రశ్న అడగబోతాను, మీరు అదే చెప్పారు. ఇప్పుడు దాకా ఆయన ట్రోలింగ్ నడుస్తుంది విజయ్తో కంపేర్ చేస్తూ. బట్ దానికి ఆయన నిన్న చాలా రోజుల తర్వాత మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. ఇలా పవన్తో కంపేర్ అదే విజయ్తో కంపేర్ చేయొద్దని నేను ఆయన మాట్లాడుతున్నాను. ఆయన కన్నా నువ్వే స్టార్ కదా, ఎక్కువ చాలా పెద్ద హీరో ఇండస్ట్రీలో పెద్ద హీరో కదా. నీ తర్వాత వచ్చినటువంటి వాళ్ళే కదా వీళ్ళంతా కూడా. సో కాబట్టి వాళ్ళతో పోల్చుకోవడం అనేది కూడా ఏంది నీకు ఇంకా చాలా చిన్నతనంగానే ఉంటుంది. ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు 170 స్థానాల్లో ఎలా ఉంటుంది అనుకున్నారు? గెలవలేరు అసలు. పార్టీ గెలవదు అనుకున్నారు, ఆయన కూడా గెలవడు ఈసారి. ఆయన కూడా 70,000 మెజార్టీ మొన్న అయింది. 70,000 అయినా కానీ అదంతా మ్యాజిక్ అంతే అంటారా? అంతే. జనాలు ఓట్ల తీర్పు మనం అలా అదే మనం కంపల్సరీగా దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ జనం ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి అదే ఇంకా తర్వాత వచ్చే మాటలు అనేది తర్వాత విషయం. అక్కడ పవన్ అంటే అక్కడ తమిళనాడులో విజయ్ గారికి సాధ్యమైంది, ఇక్కడ పవన్ గారికి ఎందుకు సాధ్యం కాదనుకుంటారు మీరు? అదే కదా చెబుతుంది. విజయ్ గారు చెప్పినటువంటి విషయాలను ప్రజలు నమ్మారు. ఓకేనా, ఇతన్ని నమ్మలేరు. ఇతను మనసులో ఉన్నటువంటి విషయం ఒకటి, బయటకు చెప్పేటువంటి విషయం ఒకటి. ఫైనల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ మీద అయితే అతను రాజకీయంగా అయితే నాట్ సూటబుల్.